సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగుల క్రమబద్ధీకరణ వెంటనే చేపట్టాలని మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో గడిచిన 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించి దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సమగ్ర శిక్ష అభియాన్లో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులను వర్తిస్తున్న వేలాది మంది కార్మికులు చేసిన సమ్మె రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కరీంనగర్ జిల్లాలో గత 11 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే అప్పుడు ఏకశిలా పార్క్ లో పిసిసి ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి గారు నేను గెలవగానే 100 రోజులలో మిమ్మల్ని పిలిపించి మీతోటి ఛాయ్ తాగుతూ మీ సమస్యలను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం మీద 15 రోజులైంది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి. ఇవాళ సమగ్ర శిక్ష అభియానికి చెందిన ఉద్యోగస్తులు వాళ్ళు అడిగే డిమాండ్లను ఇప్పటి వరకు 11 రోజుల నుంచి చేస్తుంటే కనీసము వాళ్ళని ఇప్పటి వరకు చర్చలకు విలువలే. వీళ్ళు అడిగే డిమాండ్స్ అన్ని కూడా న్యాయబద్ధమైన డిమాండ్స్. ఈ సమగ్ర శిక్ష అభియానికి సంబంధించిన దానికి 60% కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వాలి. కానీ ఇవాళ ఉద్యోగస్తులకు కూడా బెనిఫిట్స్ ఉండాలి. వీళ్ళ పోరాటం న్యాయమైన పోరాటము. భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతూ అసెంబ్లీలో కూడా బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. వెంటనే వీళ్ళను చర్చలకు పిలవాలి. ఇవాళ 11 రోజుల నుంచి కేజీబీవీ స్కూల్స్లలో మొత్తం స్తబ్దత, అక్కడ ఉన్న విద్యా బోధన ఆగిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తొందరగానే 10వ తరగతి పరీక్షలు, బోర్డు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కనుక వెంటనే చర్చలకు పిలవాలి. వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేసేంత వరకు కూడా వీళ్ళకు పే స్కేల్ ఏదైతే వేరే డిపార్ట్మెంట్స్ లో ఎట్లయితే ఇస్తుండ్రో దాని ప్రకారం పే స్కేల్ చెల్లించాలి. వీళ్ళకి ఆరోగ్య భద్రత కలిగించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. పూర్తిగా మద్దతు తెలుపుతాము.